SHOAP టీవీ వీక్షకులకు మీ కవిరత్న బోజంకి వెంకటరవి నమస్కారాలతో ఈరోజు ప్రముఖ ఉత్తరాంధ్ర కవి డాక్టర్ విశ్వేశ్వర వర్మ భూపతిరాజు గారి కవిత్వం గురించి విశ్లేషణ కార్యక్రమాన్ని మనం తలపెట్టుకున్నాం. డాక్టర్ భూపతిరాజు విశ్వేశ్వర వర్మ గారు కవిగా విదితులే. ఎందుకంటే రాజుగారు అటు ప్రకృతితో వ్యవసాయం చేస్తూ ఇక్కడ అక్షరాలతో వ్యవసాయం కొనసాగిస్తూ నిత్య కృషీవలత్వంగా నిత్య కృషి ఫలాల్ని అందిస్తూ నాణ్యమైన కవిత్వాన్ని చేస్తూ రవ్వలు అనే లఘురూప ప్రక్రియని మన సాహితీ లోకానికి అందించి ఆణిముత్యాల్లాంటి రవ్వల్ని ఆ రవ్వలతో తనదైన శైలిలో ఒక 3 సంపుటాలని మనకు అందించడం జరిగింది. రాజుగారు ఆంధ్రప్రదేశ్ లఘురూప కవితా వేదిక అధ్యక్షులుగా ఉంటూ ఈ లఘురూప కవిత్వాన్ని ఎంత సరళ సునిశ్చితంగా చెప్పాలో, ఎలా చెప్తే సూటిగా నాటుకుంటుందో చదువరులకి ఇటువంటి ప్రయత్నాలు చేసి 3 పుస్తకాలని రాయడం జరిగింది. అయితే రాజుగారు పాండిత్య ప్రకర్ష ఉన్నవాళ్ళు, నిత్యం శ్రమిస్తూ ఇంతటి ప్రయాసల్లోనూ కూడా కవిత్వాన్ని విడవకుండా రాయడం అనేది ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం. రాజుగారు రాసిన దానిలో ప్రధానంగా రవ్వల గీత అంటూ మన గీతా మకరందం భగవద్గీతలోని విశేషాల్ని కవిత్వమయం చేయడం, అందున రవ్వలుగా తను రూపొందించిన ప్రక్రియలో రాయటం, దాన్ని చాలా మన ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకి పంపించి మెప్పు పొందడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. అయితే అలాగే అదే విశ్వేశ్వర వర్మ భూపతిరాజు కవితలు అనే పేరుతో తెలిరేఖలు అనే శీర్షికతో ఈ 2వ కవితా సంపుటాన్ని కూడా చక్కని శైలిలో ఇవి మామూలుగా లఘురూపలు కావు, ఇది పెద్ద కవిత్వమే, అంటే దీర్ఘ కవిత్వాలే చక్కగా పండించారు. అయితే ప్రత్యేకమైనటువంటి శైలిలో అతను చాలా సునిశ్చితమైన భావాలతో తేట పదాలతో రాయడం జరిగింది. ఇక రవ్వలు తనే రూపొందించినటువంటి ఈ రవ్వలు ప్రక్రియతో రవ్వలు అనే శీర్షికతోనే మరొక సంపుటి, ఇందులో 180 రవ్వల వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈరోజు ఈ 3 సంపుటాల గురించి మాట్లాడుకుంటున్నాం. కవిత్వం ఏదైనా ఆత్మగతం కావాలి. కవిత్వం విశ్లేషణాత్మకం కావాలి. అది కవితా పాదాలలోంచి పాఠకుల హృదయాలలోకి చొరబడి పాఠకుల మనసులోకి వెళ్ళి అనేక ఆలోచనల్ని రగిలిస్తేనే అది కవిత్వం అనబడుతుంది. కవిత్వం ఆత్మ పదార్థం. కవిత్వం వస్తుగతం, ఆత్మగతం, సామాజికం, ఇలా పలు రూపాల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కవి ఎంచుకునే పద్ధతి ఏదైనా కావచ్చు, అది కవితామయం కావడమే అంతిమ లక్ష్యంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కవిత్వాన్ని ఎలా రాయాలి అనేది ఎప్పుడూ ఏ కవి ఎవరి నుంచి అడిగి నేర్చుకొని రాయరు. ఏ కవి శైలిలో ఆ కవి రాయడం జరుగుతుంది. ఇప్పుడు రవ్వల గీత ఈ సంపుటాన్ని గురించి మాట్లాడుకునే ముందు ఈ రవ్వల గీత సంపుటాన్ని రాజుగారు వేసినప్పుడు దీనికి భూమిక ఏంటి అంటే, రవ్వలు అనే ప్రక్రియని అతను సాహితీ లోకానికి పరిచయం చేయాలంటే దానికి ఒక గాఢమైన అనురక్తి కావాలి. ఖచ్చితంగా ఒక గ్రంథస్థం చేసిన పుస్తకం పాఠకుల మదిని తాకాలి, ఆలోచనలు రేకెత్తించాలి. అలా స్థాయిని మనం అనుకున్న ఆ కవి చేసినప్పుడు అది ప్రక్రియగా రూపుదాల్చి ప్రక్రియగా విజయవంతం అవుతుంది. అదే విజయాన్ని మన రాజుగారు సాధించారు. రవ్వల గీత భగవద్గీతను మొత్తంగా అందులో కొన్ని అధ్యాయాల్ని తీసుకొని ఈ గీతలు
గీతలు అంటే ఏంటి? రవ్వలే రాజుగారి దృష్టిలో గీతలు. గీతలు అంటే రాతలు, భగవంతుడు రాసే నుదుటి గీతలని మనం అనుకుంటాం. కానీ ఈ రవ్వల గీత, రవ్వలతో గీసిన గీతలు రాజుగారి రాతలు. ఇక్కడ ఇవి చూస్తే గనక సమస్త ఉపనిషత్సారం ప్రస్థానత్రయంలో ఒకటిగా ధనంజయునికి చెప్పబడినదే శ్రీమద్ భగవద్గీత అన్నారు. ఇది రవ్వ. ఇప్పుడు రవ్వ స్వరూపం మొత్తం ఈ మొట్టమొదటి రవ్వలోనే ఒక విశ్వరూపాన్ని చూపించింది. ధనంజయుడికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశిస్తున్నటువంటి గీతా సారమే భగవద్గీత. కాబట్టి దీనికి నాంది ప్రస్తావనగా ఈ రవ్వని చెప్పడం చాలా బాగుంది. అయితే మళ్ళీ ఇక్కడ మూడో రవ్వలో చూస్తే కృష్ణార్జున బంధం ఎప్పటిదైనా సమయాసన్నమైన వేళ చెప్పబడిందే గీత. అది కృష్ణార్జున బంధం అనేది ఎప్పటిదైనా అని ఎందుకన్నారంటే అది ఎన్ని యుగాలదైనా ఎన్ని జన్మలదైనా అతను ఆచార్యుడే, ఇతను విద్యార్థి. అంటే భావమరుదులని మనం అనుకుంటాం. కృష్ణార్జునులు ఇద్దరు కూడా సమయం ఆసన్నమైన వేళ. ఎప్పుడు ఆసన్నమైంది? యుద్ధ సమయం ఆసన్నమైనప్పుడు అక్కడ ఒక శాంతి ఉద్బోధ కూడా అవసరం ఉంది. అదే జరిగింది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య. ఇటువంటి అంతర్భూతమైనటువంటి ఆలోచనలు రేకెత్తించేలా ఈ చిన్న రవ్వలో ఆ పెద్ద సారాంశాన్ని మిడిచారు. అలా తీసుకుంటే కనుక పాండవ సేన ధనుర్ధారులైన యోధుల మహారథులైన వీరుల వెలుగు తోరణమైంది అన్నారు ఇక్కడ. అంటే ఈ రవ్వలో పాండవ సేన అనగానే పాండవ సేన ఎందరుంటారు? అక్షౌహిణీలు లక్షల అక్షౌహిణీలు అయితే పాండవుల సేనలో ఉండరు, కురుసేనలో ఉంటుంది. పాండవ సేన అనగానే ప్రధానంగా ఈ 5 వస్తారు. ధనుర్ధారులైన యోధుల మహారథులైన వీరుల, అంటే వీళ్ళ వెనక ఇంకా ధనుర్బాణాలు పట్టుకొని ఉన్నవాళ్ళు, మహారథులైన వీరాది వీరులు, భుజబలం కలిగిన వాళ్ళందరూ కూడా యోధులు, వీరులు అనబడుతున్నారు. ఈ విషయాన్ని చెప్తూ దాన్ని బలంగా చివరి 4వ పాదంలో రవ్వలో ఎలాగా దానికి మంచి ఉక్తి కలిగించారు, మంచి ముక్తిని ఇచ్చారంటే వెలుగు తోరణమైంది. అది ఆ యోధులు, వీరుల యొక్క, ఈ పాండవ సేన యొక్క ఈ బలగం ఏదైతే ఉందో అది కాస్త వెలుగు తోరణమైంది. ఎందుకంటే అధర్మం మీద ధర్మం పోరాడుతుంది అనే విషయాన్ని ఇక్కడ అంతర్లీనంగా తెలుసుకోవాల్సింది. ఇక్కడ పాండవ యోధుల శంఖనాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లా. ఇక్కడ యోధులు అందరూ పాండవ వర్గంలో ఉన్నారు. అంటే బుద్ధిబలం, భుజబలం యుద్ధానికి ఉపయోగపడినప్పటికీ ఎక్కువ శాతం బుద్ధిబలంతో పాండవులు చక్కగా ఆ యోధుల సారాన్ని వాళ్ళు అందిపుచ్చుకున్నారు. పాండవ యోధుల శంఖనాదాలు, అది యుద్ధం జరిగే ముందు శంఖాల్ని పూరించడం ఇది ఆనవాయితీ. కాబట్టి ఈ పాండవ యోధులు చేసే శంఖనాదాలకి ఎలా ఉన్నాయట? ప్రకృతిలో చిన్నపాటి తడబాటు కలిగింది. భూమి ఆకాశాలు దద్దరిల్లేలాగా వాళ్ళు ప్రయోగించే ఏవైతే ఉన్నాయో శంఖాలు పూరించేవి అవన్నీ కూడా అటువంటి పరిస్థితిని అక్కడ కల్పించాయని ఈ రవ్వలో వాతావరణం 3 పాదాల్లో మనకి చెప్పబడింది. ఇక రవ్వ సారాంశం చివరిది 4వ పాదమైనటువంటి దానిలో కురుయోధుల గుండె కకావికలం అన్నారు. ఎంత అద్భుతమైన రవ్వ అంటే ఇది నిజంగా రవ్వ రవళించింది ఇందులో. ఎందుకంటే పాండవ యోధులు కొంచెం మంది ఉన్నప్పటికీ ఆ యోధుల యొక్క చేసే శంఖాల యొక్క నాదాలు దద్దరిల్లేటట్టు చేశాయి దేన్ని? భూమిని, ఆకాశాన్ని సైతం. ఇది అద్భుతమైన రవ్వగా 3 పాదాల్లో చెప్పడం ఎంత బాగుందో ఆ 4వ పాదంలో ఆ రవ్వకి ఆ ముక్తిని ప్రసాదించడం కూడా అలాగే ఉంది. కురుయోధుల గుండె కకావికలమైంది. అంటే వీళ్ళు యుద్ధానికి రణరంగానికి పిలుపునివ్వడమే వాళ్ళకి భయం కలిగించేలాగా ఇచ్చారు అని అర్థం. అంటే ఇక్కడ ఇంకా ఈ యుద్ధం మొదలవక ముందే జరిగిన సన్నివేశాలు ఇవన్నీ
చూపిస్తున్నారు. ఇంకో రవ్వలో గీత, ఎంత చక్కని అసలు ఆ పాదం మొత్తం ఒక్క పదంతో, ఆ పదం కాస్త ఎంత చిన్న పదంతో, గీత అనే దాంతో ఒక పాదం అయిపోయింది. ఒక పదంతోనే ఒక పాదం. వాగ్రూప అమృతం, అంతే, ఇంక రెండో మాట లేదు. ఇన్ని వేల శ్లోకాలతో చెప్పబడిన భగవద్గీత కాస్త అమృతం అయింది. అది కాస్త వాక్రూపము, మాటల రూపంలో ఉన్నటువంటి అమృతం. ఈ వాగ్రూపం కాస్త శ్రీకృష్ణ భగవానుడి నోటి నుంచి వెలువడినటువంటి అమృతము అని చెప్పవచ్చు. సేవిస్తే గీత వాగ్రూప అమృతం సేవిస్తే అంటే, సేవిస్తే అంటే ఏంటి? మనం అమృతాన్ని తాగుతాం. తాగడం అన్నా సేవనమే. ఇప్పుడు గ్రంథాన్ని పఠించడం అన్నా సేవించడమే. ఒక పూజని మంచి నిష్ఠతో చేయడం అన్నా అది సేవించడమే. ఈ సేవించడం అనే దాంట్లో ఒక శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధ కనబర్చి గీత వాగ్రూప అమృతం సేవిస్తే లేదా పఠిస్తే కలిగేది అమరత్వం. ఇది ఈ రవ్వ యొక్క విశ్వరూపం. కలిగేది ఏంటి? మనం సేవించాలి. మనకు ఆ సేవనము, ఆ పఠించడము, అటువంటి అందులో లీనమైనటువంటి ఆ భావన ఉన్నప్పుడే మనకి కలుగుతుంది అమరత్వం, లేదంటే కలగదు. శ్రద్ధ అంటారు. అంటే దీన్ని నిష్ఠ, శ్రద్ధ ఎన్ని పదాలైనా అనుకోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే ఏ రవ్వను చూడండి, రవ్వల గీత అసలు రాజుగారు ఏ ముహూర్తంలో సంకల్పించారో అది ముఖ్యం ఇక్కడ. బీజం, ఆ సంకల్ప బీజం ఎప్పుడు పడిందో ఆయన ఆలోచనలో మొత్తం గీతా మకరంద సారాంశం మొత్తం చిన్న చిన్న రవ్వల్లో అద్భుతంగా ప్రస్ఫుటమైందనమాట. మనసు సంకల్ప వికల్ప సంఘాతం అన్నారు. మనసు ఎప్పుడూ కూడా కుదురుగా ఉండదు. మనసు ఎప్పుడూ కూడా ఎత్తులో ఉండదు. మనసు ఎప్పుడూ కూడా కిందన ఉండదు. అందుచేత ఈ మనసు అనేది సంకల్పం చేస్తుంది, వికల్పం చేస్తుంది, అంటే వికారంగా ఉంటుంది, ఎటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితిలో ఉంటుంది. ఇటువంటి సంకల్పం చేసిన, వికల్పం చేసిన ఈ స్థితిలో సంఘాతం అనేది ఏర్పడుతుంది. అందుకు మనకి ఏం కావాలి? మనసును కుదురు పెట్టుకోవడానికి నాలుగో పాదంలో చెప్పారు, నిలకడ అవసరం. అసలు భగవద్గీత సారాంశమే నిలకడ కలిగి ఉండమని. ఇది ఈ రవ్వలో ఎంత అద్భుతంగా, అసలు మనసు మూలం, భగవద్గీతకు మూలము మనసు. మనసు కుదురుగా లేని తనం నుంచి అదే మనసుని కుదురుపరుచుకోవడం వరకు తీసుకెళ్లడమే గీతా సారాంశం అన్నమాట. మనసు సంకల్ప వికల్ప సంఘాతం, నిలకడ అవసరం. ఇది ఈ రవ్వ నిజంగా చాలా చాలా లోపలి ఎన్ని జ్ఞాన సంశయాత్మకమైన, సందేహాత్మకమైనటువంటి, జ్ఞానపరమైనటువంటి ఇవన్నిటినీ కూడా చక్కగా విశదీకరించి చూపిస్తుందన్నమాట. మళ్ళీ ఇదే మనసు మీద ఇంకో రవ్వలో చెప్తారు రాజుగారు, అన్నింటికీ కారణం మనసు. అన్నింటికీ కారణం మనసు. అవును, మనసులో సంకల్పం లేనిదే ఏ కార్యం జరుగుతుంది? ఏమీ జరగదు. మనసు అనుకోనిదే కాళ్ళు వెళ్తాయా? వెళ్ళవు. ఇటువంటి అన్నిటికీ మూలమైన మనసు వలనే ఇన్ని పనులు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని సంస్కరించు అన్నారు. ఈ రవ్వ ఇక ఇంకేం లేదండి. ఏ స్థితిలో ఉన్న మనిషి అయినా, ఎంతటి స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత అంతస్తులో పెరుగుతున్న వాళ్ళైనా ఈ రవ్వ చదివితే చాలు వాళ్ళ ఆత్మని తడుముకునే పరిస్థితి కల్పించేలా ఉంది. అన్నింటికీ కారణం మనసు. దాన్ని సంస్కరించు. ఇంకా నయం సంస్కరించుకో అనలేదు. ఎందుకు అనలేదు? మనసు ఎక్కడుంటుంది? ప్రతి ఒక్కరి దగ్గర మనసు ఉంది. ఆ మనసుని ముందు సంస్కరించు. అది నీది కాదని అర్థం ఇక్కడ. సంస్కరించుకో అంటే మనసు నీదవుతుంది. మనసు మనదైతే దాన్ని సంస్కరించినా వినదు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు అది వింటుంది, అది చెప్పినట్టు నువ్వు వింటావు. ఇలా మనసు చెప్పినట్టు నువ్వు విన్నా, నువ్వు చెప్పినట్టు మనసు విన్నా సంస్కరణ జరగదు. ఎందుకంటే మనసు తీరు వేరు, అది ఆత్మగతం కావాలి. అందుకే ఈ రవ్వని మనం ఇంకంత లోతుగా గాఢంగా ఆలోచించుకుంటే అన్నింటికీ కారణం మనసు. దాన్ని సంస్కరించు అంటే మనసు నువ్వు చెప్పినట్టు వినేలా చెయ్యు అని చక్కని భావన. ఇలా క్షణం సద్వినియోగమైతే ఉత్తర జన్మలు మురిపిస్తాయి.
ఇక దక్షిణ జన్మలో ఉత్తర జన్మలో ఏంటి అర్థం? మిగిలిపోయినవైనా కానివ్వండి, ఇంకా ఉన్న జన్మలు కానివ్వండి, మురిపిస్తాయి. అంటే మిగిలి ఉన్న అంటే మనసు క్షణం సద్వినియోగం అవ్వాలి ముందు. ఇప్పుడు ఆలోచనలో మునిగిపోవడం, ఊహల్లో తేలిపోవడం, గాలి మేడలు కట్టుకోవడం, పగటి కలలు కనడం, ఇవన్నిటి వల్ల ఉపయోగం అయితే ఏం లేదు, మానసికమైన సంతృప్తి వస్తుంది. కానీ నీ ఉత్తర జన్మలు, మిగిలిన జన్మలు లేదంటే కడచిపోయిన జన్మలు మురిపించడం అంటే నీ మనసు నిలకడగా ఉన్నప్పుడు, అది ఎప్పుడు క్షణం సద్వినియోగం అయినప్పుడు మనసు నిలకడతనం వస్తుంది. దానివల్ల ఏ క్షణానికి ఆ క్షణం నువ్వు పరిపూర్ణుడు అవుతావు, సంసిద్ధంగా ఉంటావు. ఆ సమయాన్ని అంటే పరిపూర్ణమైన జన్మకి తృప్తి, ఆత్మతృప్తి ఇది కావాలి. ఆ తృప్తి పడనటువంటి ఏ క్షణమైనా నీ చేతిలోంచి చేజారిపోతుందని అర్థం చేసుకునేలాగా ఉంది. అంటే ఈ భగవద్గీతలో తడివినటువంటి రవ్వలన్నీ కూడా అంతర్లోచనాలని మేలుకొలిపేలాగా రాజుగారు రాసిన రవ్వలైతే మాత్రం చాలా ప్రశంసనీయంగా ఉన్నాయని మళ్ళీ చెప్పుకోవచ్చు. ఈ రవ్వల గీతగా ఇది ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం అసలు ప్రక్రియే రెక్కలు తొడిగి రవ్వల ప్రక్రియ ఇంత గొప్పగా అది లోకానికి పరిచయం కావడానికి, సాహితీ లోకానికి పరిచయం కావడానికి మూల కారణం బహుశా ఈ రవ్వల గీతని మాత్రం నేను చెప్పగలను. ఎంచుకున్నది ఎల్లప్పుడూ ఉండిపోదు, పుట్టినది గిట్టక తప్పదు. ఇది ఈ రవ్వలో ఉద్ఘాటన. అంటే నువ్వు ఎంచుకుంటావు. మన జీవిత పర్యంతంలో ఎప్పుడూ కూడా సెలక్షన్ ప్రాసెస్లో ఉంటాం. అందరం ఎంచుకుంటాం. నచ్చినవి కావాలి, మెచ్చినవి కావాలి, కోరికలు ఉంటాయి, తీరిన కొద్దీ పెరుగుతాయి. ఇవి ఏవీ లేకుండా, ఈ జంజాటం లేకుండా ఉండటం ఎలా అని ఆలోచింపజేసేదే ఈ భగవద్గీత. కాబట్టి చూడండి, ఎంచుకున్నది ఎల్లప్పుడూ ఉండిపోదు. నువ్వు ఏదైతే ఎంచుకుంటావు, ఏదైతే ఇష్టం అనుకుంటావు అది మాత్రం నీది కాదు అని సత్యం తెలుసుకోవు. ఆ సత్యం తెలుసుకోలేనప్పుడే నువ్వు ఎంచుకుంటావు. ఏదైతే ఏముంది అని ఎప్పుడు అనుకుంటావు? ఇది నాది కాదు కదా అనుకున్నప్పుడు. ఆ భావన స్ఫురించేలాగా పుట్టినది గిట్టక తప్పదు అన్నారు. ఈసారి ఎంత అద్భుతంగా ఉందంటే ఈ రవ్వ, నువ్వు ఎంచుకుంటావు, ఎల్లప్పుడూ అది నీ దగ్గర ఉండిపోదు, పుడుతుంది కాబట్టి గిడుతుంది. అప్పుడు మనకు స్పృహ కలుగుతుంది, మనం పుట్టాం కాబట్టి మనం కూడా గిడతాము అనే ఉద్దేశంతో. కర్మఫలమే అంటే ఇక్కడ 92వ రవ్వలో చెప్తారు, కర్మఫలము అన్నారు, శరీర ధారణకు హేతువు అన్నారు. అంతే. కర్మఫలము అంటే శరీరము నువ్వు ధరించినదై ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు చేస్తున్న పని బట్టి నీ శరీరం తయారవుతుంది. అది అందంగా అంటావా, సౌందర్యంగా అంటావా, బలంగా అంటావా, బలహీనంగా అంటావా, అది పక్కన పెడితే, ఈ గుణ విశేషణాలను పక్కన పెడితే, కర్మఫలము ఏదైతే ఉందో, నువ్వు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల ఫలితంగానే శరీర ధారణ జరుగుతుంది. ఇది నిత్య సత్యం. దీనికి హేతు అన్నారు 3వ పాదంలో. కర్మఫలము శరీర ధారణకు హేతు అన్నారు. అంటే మన పనుల బట్టి, మన కర్మలను బట్టి శరీర ధారణ జరుగుతుంది, అది అలాగే వికసిస్తుంది. సత్కర్మలు చెయ్యాలి. ఇది చూసారా రవ్వ ఎంత అసలు ఏకంగా నింగికి తారాజువ ఎగిరినట్టు అయిపోయింది ఈ రవ్వ. కర్మఫలము శరీర ధారణకు హేతువు, సత్కర్మలు చెయ్యాలి. అంటే ఇందులో అనుకోకుండానే, చెప్పకుండానే ఒక సందేశాన్ని ఎంత బాగా చెప్పారు. సత్కర్మ, మంచి కర్మలు చేయాలి, అంతే. మంచి కర్మలు చేస్తేనే మంచి శరీర ధారణ ఉంటుంది. అప్పుడు నీకు డాక్టర్ అవసరం ఉండదు, ఒక సైకాలజిస్ట్ అవసరం ఉండదు, ఒక డాక్టర్ అవసరం ఉండదు, ఒక తల్లి అవసరం కూడా లేకుండా నువ్వు ఎంతో ఉల్లాసంగా బతకాలి అంటే నువ్వు చేసే కర్మలు బాగున్నవై ఉండాలి. అసలు అమ్మ ఎందుకు తిడుతుంది, అమ్మ ఎందుకు దండన చేస్తుంది? మన కర్మలు సరిగ్గా లేవని, మన నడవడిక సరిగ్గా లేదని అమ్మ ఎప్పుడు తిడుతుంది, దారిలో పెడుతుంది. తన హక్కు అది. అమ్మ తిట్టిన తిట్లు, అమ్మ దారిలో పెట్టిన విషయాల్ని నువ్వు తప్పుగా తీసుకుంటే మళ్ళీ నువ్వు తప్పుడు నడకలో పడినట్టే. అంచేత సత్కర్మలు అంటూ చేస్తే అమ్మ ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది? నువ్వు సత్కర్మలు చేయాలని ఆలోచిస్తుంది. ఆ సత్కర్మలే అమ్మ కన్నా గొప్పగా నీకు దారి చూపిస్తాయి అనేది ఇది పిల్లలు కూడా చదువుకోవడానికి ఎంతో అనుభూతికరమైనటువంటి రవ్వలుగా ఇందులో మనకి ఉత్కృష్టంగా కనిపిస్తున్నాయి. రాతి బతుకు 1,00,000 ఏళ్ళు, అది జడం. చూసారా
ఎంత నిగూఢమైన గాఢమైన తాత్వికత సంతరించుకున్న రవ్వ ఇది. రాతి బతుకు 1,00,000 ఏళ్ళు, అది జడము. రాయిలో జీవం లేదు, జీవం లేనిదే రాయి. కానీ కవులు రాయిలో కూడా రాగాన్ని నింపి, రాయిలో అనురాగాన్ని చూపించి, రాయిలో కదలిక తెచ్చి రాతికి కూడా జీవాన్ని పోస్తారు కవి కానీ శిల్పి కానీ. శిల్పి ఒక రాతిని తన మనసు పెట్టి శిల్పించి చెక్కి ఒక శిల్పంగా మలిస్తే అందులో జీవాలు పోసుకుంటుంది ఆ రాతి శిల. కానీ ఇక్కడ చూడండి, రాతి బతుకు, ఎంత అద్భుతమైన మాట ఇది, ఎంత అద్భుతమైన పదబంధం. రాతి బతుకు అంటే ఇది రాయి కాదు, రాతి లాంటి బతుకు, 1,00,000 ఏళ్ళు, అది జడము. అంటే రాయి జీవిస్తున్న జీవితమే, రాతి బతుకు 1,00,000 ఏళ్ళు, అది జడం. అంటే మనిషి అయినా కావచ్చు, ఒక జీవమున్న అంశమైనా కావచ్చు, కానీ అది రాతి బతుకు. ఇది ఇక్కడ ఈ రవ్వలో ఉద్దేశం. రాతి బతుకు 1,00,000 ఏళ్ళు, అది జడమే, జీవం కాదు. ఇప్పుడు చూడండి, ఈ రవ్వ 4వ పాదంలో విశేషం చైతన్యమే పరమార్థం. అంటే జడమయమైపోవడం, రాతిలా ఉండడం, చైతన్యం లేని స్థితి, ఇదంతా జీవం కాదు. కాబట్టి చైతన్యవంతం అంటే ప్రాణం, కదలిక, శ్వాస, ఆలోచన, ఇవన్నీ అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటు వెళ్ళే పరిస్థితి, ఇవన్నీ ఉంటేనే చైతన్యం అనబడుతుంది. ఇదే పరమార్థం. కాలమునందు దేహం వెళుతుంది, కానీ చూడండి 3వ పాదంలో ఎంత అందంగా ఉందో ఇది. కాలమునందు ఎప్పుడైనా దేహం వెళుతుంది, ఎప్పుడు? ప్రాణం విడిచి. దేహి వెళ్ళడు. దేహి అనే మాటలో ఎంతో విస్తృతార్థం ఉంది. దేహి 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 అని మనం అంటుంటాం చాలా సందర్భం. అంటే ఏంటి అది? అది ఒక నిర్భాగ్యమైన పదంలా కనిపించే, ఏదో కావాలనుకునే ఇది. దేహి త్రికాల స్థిరుడు. భవతి భిక్షాందేహి అనే మాటలో ఉంది ఇక్కడ. దేహి త్రికాల స్థిరుడు అంటే 3 కాలాలకి స్థిరమైనటువంటి వ్యక్తిగా దేహి ఉంటాడు. అంటే దేహం నందే ఉంటాడు. అది కాలమునందు దేహం వెళుతుంది, కానీ దేహి వెళ్ళడు. అంటే దేహి అంటే ఇక్కడ ఆత్మ అది ఇంకో చోటుకి వెళుతుంది, ఇంకో దేహాన్ని ధరిస్తుంది. అది ఇక్కడ చూడండి, బతికినన్నాళ్ళు తల ఎగరేసావు. అంటే ఆల్ దీస్ ఆర్ ఇంటలెక్చువల్స్. అంటే మనకు లోపల విషయాల్ని ఒక మనిషి తనను తాను తడుముకోవడానికి వీలుగా ఉన్నటువంటి రవ్వలు ఇవి. బతికినన్నాళ్ళు తల ఎగరేసావు, బతుకు పండడానికి. అంటే నీ బతుకు నువ్వు పండించుకోవడానికి తల ఎగరేసి తిరిగావు. తల దించడం నేర్చుకో అన్నారు ఈ రవ్వ చివరి పాదంలో. తల దించడం నేర్చుకో, ఎదుగుతావు, ఒదగడం నేర్చుకో అనేది ఇది అంతర్భూతమైన ధ్వని. బతికినన్నాళ్ళు తల ఎగరేసావు, బతుకు పండడానికే. పండిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ బతుకు రాలిపోతుంది. పండిన తర్వాత ఏమవుతుంది? రాలిపోతుంది. అది కాలధర్మం. పండడం, రాలిపోవడం కాలధర్మం. కాబట్టి తల దించడం నేర్చుకుంటే, అంటే తల ఎగరేసిన తనంతో కోల్పోవడం, తల దించడం తనంతో నిన్ను నువ్వు పెంచుకోవడం అనేది జరుగుతుందనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అక్షరం విషయానికి వస్తే ఈ రవ్వలో చెప్తారు, అవ్యక్తమే అక్షరం. అసలు ఏంటిది? అక్షరం అంటే వ్యక్తపరిచేది కదా అని అనిపిస్తుంది మనకి. అవ్యక్తమే అక్షరం అన్నారు. అసలు అక్షరం అంటేనే క్షరము కానిది, నాశనము లేనిది అనేది. అవ్యక్తమే అక్షరం సమస్త భూతాలు. అంటే ఈ పంచభూతాలు కూడా అవ్యక్తమైన అక్షరాలు, నాశనం కానివి ఇవి. అవి వ్యక్తం చెయ్యవు. ఎప్పుడు వాటి సహజ గుణం జోలికి మనం వెళ్ళినప్పుడు వ్యక్తం అవుతాయి. గాలిలా ఉంటుంది, దాని మానాన్న తను ఉంటుంది. నిప్పులా ఉంటుంది తన మానాన్న. నీరులా ఉంటుంది తన మానాన్న. అయితే ఈ 5 పంచభూతాలు మన దేహంలో ఉన్నప్పటికీ దాని జోలికి నువ్వు వెళ్ళి ఉన్నప్పుడు అవి నీకు వాటి గుణాన్ని చూపిస్తాయి, నష్టాన్నో లాభాన్నో కలిగిస్తాయి. సాధారణంగా అవ్యక్తమే అక్షరము సమస్త భూతాలు.
చివరిది ఈ రవ్వను ఎలాగా పూర్తి చేస్తారంటే పరమాత్మ అంతర్గతం అది. పరమాత్మ అనేవాడు పంచభూతాల్లో ఉన్నాడు అనుకోవడం కన్నా ఈ పరమాత్మ అంతర్గతంగా నీలో నిగూఢంగా ఉన్నాడనుకోవడం కూడా ఇది పంచభూతాల నుంచి నేర్చుకోవడానికి వీలుగా ఉంది. పరమాత్మ అంతర్గతం, ఏంటి అన్ని భూతాల్లో ఉన్నది పరమాత్మ. ఈ పంచభూతాలు కలిపితే మళ్ళీ ఆత్మ అది. ఇలా మనం ఇంతవరకు ఈ రవ్వల గీత గురించి మాట్లాడుతున్నాం. కామక్రోధములు వదలి ధ్యాన యోగ పరాయణుడు సచ్చిదానంద పరబ్రహ్మమందు. ఇప్పుడు దేహానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. దాని ధర్మాలు గుణధర్మాలు. గుణం మనసుది, దేహం కొన్ని ధర్మాలను పెట్టుకుంటుంది. ఆ దేహ ధర్మాల్లో అరిషడ్వర్గాలు ఉన్నాయి. అరిషడ్వర్గాలు అంటే కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మత్సరము. ఇలా ఈ అన్నింటినీ కూడా అంటే కామక్రోధములు వదిలి అని చెప్పడం అంటే ఉద్దేశం అదే. ఇవన్నీ కూడా ధ్యాన యోగ పరాయణుడు, ధ్యానంలో మునిగిపోయి నిమగ్నమైనటువంటి ఈ పరాయణుడు ఉన్నాడే, ఇతను సాక్షాత్తు సచ్చిదానంద పరబ్రహ్మమందు అని 3వ పాదంలో చెప్పారు. అంటే కామక్రోధములు వదిలేస్తేనే ఈ 2వ స్థానమైనటువంటి ధ్యానయోగ పరాయణుడు అనే స్థితికి వస్తాం. అప్పుడు సచ్చిదానంద పరబ్రహ్మమందు లీనమైన తర్వాత అభిన్న స్థితుడు అని ఈ 4వ పాదంలో తేల్చారనమాట. ఇంత అద్భుతంగా అసలు రాజుగారిలో కవి కన్నా నాకు తెలిసి ఒక అద్భుతమైన ఆత్మబంధువు ఉన్నాడు. ఈ ఆత్మబంధువు మాత్రమే ఇటువంటి ప్రేరణ కలిగించే కవిత్వాన్ని మనకి ఆ మూల సారాంశంగా అందించగలరు. ఆనాడు మనకి నన్నయ్య, తిక్కన, ఎర్రన ఇటువంటి వాళ్ళు తమ తమ స్వభావ సిద్ధంగా వాళ్ళు కవిత్వం కోసమే పుట్టారేమో అన్నట్టుగా జీవితాంతం ఆ కవిత్వాలు రాస్తూ అంటే మానవ గుణ విశేషాలని, లోపల అంతర్భూతమైనటువంటి గుణాలని, జ్ఞాన కొండలని మేలుకొలిపి ఎలా అయితే ఒక చక్కని బౌద్ధికమైన స్థితిగతుల్ని ఇచ్చారో అలాగా ఈ రవ్వల గీత ద్వారా రాజుగారు మనకి చక్కని కవిత్వాన్ని అందజేశారు. ఈ కవిత్వాన్ని అందరం చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తన కవిత ప్రస్థానంలో తెలిరేఖలు అనే ఈ రాజుగారి కవితా సంపుటి ఇవన్నీ కూడా దీర్ఘమైన కవితలే. చక్కగా తనకి అనిపించినప్పుడల్లా రాసుకున్నటువంటి ఈ కవిత్వం పొందుపరచడం బాగుంది. ఈ కవిత్వాన్ని సంపుటిగా పొందుపరచడం అనేది చాలా అనుకున్నంత తేలికైన పని కాదు. ఇది ఒక మనం ప్రాజెక్ట్ అనే మాట వాడతాం, ఆంగ్లంలో ప్రాజెక్ట్ అంటాం. ఈ ప్రాజెక్ట్ లాంటిది. ఇటువంటి ప్రాజెక్టు రాజుగారు తన కవిత్వాన్ని కొంతమంది పెద్దలకు చూపించినప్పుడు ఎంకే సోగంబాబు గారు పైగంబర్ కవి, ఈయన మహానుభావులు నిజంగా నిక్కమైన నీలమొక్కటి చాలు అనే రచనతో వారు కూడా మంచి కవిత్వం రాస్తూ చాలా చక్కని గాఢమైన అభినివేశం కలిగిన ఈ కవి సోగంబాబు గారు కూడా చక్కని పీటికి రాసి ఈ సంపుటికి అందిస్తే అసలు రాజుగారు అంటారు ఇందులో తెలిరేఖలు ఈ కవిత్వం నేను ఎందుకు రాశాను అని ఆయన ఆత్మగతాన్ని చెప్తారు. అసలు నేను రాయాలని అనుకోలేదు, అయితే ఎందుకు రాశాను, పరిస్థితులే నన్ను రాయించాయి అంతే. ఎప్పుడైనా ఇది నిజమైన కవిత్వం. కవిని తను రాయాలనుకుంటూ కలం పట్టుకొని కూర్చుంటే కవిత్వం రాదు, రచన వస్తుందేమో, ఒక ఏదైనా కల్పితమైన కథ వస్తుందేమో, కానీ కవిత్వం రావాలంటే అది కవిని రాయించాలి, ఒక సంఘటన రాయించాలి, కవిని ప్రేరణ కల్పించి రాయించాలి. అగో ఆ ప్రేరణలోంచి ఆ సందర్భంలోంచి నేను రాసుకొచ్చానని చెప్తున్నారు. 1989లో కడుపు నిండిన కవిత రాస్తే మరో లోకం తలపుకొచ్చి ఇహం మరిచి మనిషి మారిన మృగమైతే మనిషి ఎక్కడ, మతం ఎక్కడ, మానవతకి మనుగడెక్కడ అనే ప్రశ్నలతో ఆనాడే ఆ కాలంలోనే ఆ చిన్నతనంలోనే ఇటువంటి తలెత్తిన ప్రశ్నల శిరస్సుతో రాజుగారు తలెత్తుకుంటూ వచ్చారు. 1970 నుంచి 2017 వరకు 150 కవితలు రాసుంటారు. ఈ పరంపరలో అది చిన్న ప్రయాణం ఏం కాదు. అంటే 70 నుంచి 2017 అంటే ఎన్ని, 50 ఏళ్ళ సుదీర్ఘ ఇంచుమించుగా 47 ఏళ్ళ ప్రయాణం అది. అయితే రాజుగారు చూడండి ఎంత చక్కగా చెప్పారో.
ఇన్నేళ్ళంటే చాలామంది కొన్ని వందలు రాశాను, 1000 రాశానని గొప్పగా చెప్పుకుంటారు. 150 కవితలు రాశానంటారు. అంటే ఈ 150 కవితలు తను ఏవైనా ఆత్మగతంగా అనుకున్నారో అవే రాశారు కాబట్టి అవి అతని జీవితం, అవి జీవిత సత్యాలు. ఈ సంపుటి వరకు 84 కవితలని సంకలనం చేయడం జరుగుతుందని, మళ్ళీ వాటిలో కొన్ని క్రోడీకరించి ఈ సంకలనంగా చేశారని చెప్తున్నారు. వీరి మాటల్లోనే ఎవరి సాహిత్యం అయితే నన్ను తన వైపు తిప్పిందో, ఎవరి ఆలోచనలు అయితే నన్ను ఆలోచింపచేశాయో, ఎవరి రచనలైతే నాకు ఆంతరిక ప్రేరణనిస్తున్నావో, ఎవరి ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయో ఆ సుప్రసిద్ధ కవివర్యులే కె శివారెడ్డి గారి అని చెప్తూ ఆయనకి కృతజ్ఞతాభావంతో చెప్పినటువంటి ఈ మాట తెలుస్తుంది. అంటే ఒక కవి స్పర్శ మరో కవివర్యునికి ఎంత చక్కని ప్రేరణ కల్పిస్తుందో, ఒక భుజాన్ని తట్టడం అనేది. ఇంకా శివారెడ్డి గారంటే ఆయన ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన భుజాలు దులిపితే, భుజాలు విదిలిస్తే కవితలే రాలుతాయి అన్నట్టుగా మహానుభావుడు ఆయన జులపాల్లోంచి, ఆయన భుజాల్లోంచి, ఆయన మీసాల్లోంచి కవితలే రాలుతూ ఉంటాయి. అది శివారెడ్డి ఒక కవిగా, సాహితీవేత్తగా నాకు తెలిసిన సత్యం. ఇటువంటి శివారెడ్డి గారికి, ఇటువంటి నిక్కమైన నీలము లాంటి ఈ సుగంబాబు గారికి, వీళ్ళందరికీ కూడా విశ్వేశ్వర వర్మ గారు కృతజ్ఞతాభావంతో వాళ్ళందరికీ భక్తిని ప్రకటిస్తూ సమర్పించుకున్నటువంటి తెలిరేఖల్లో మొట్టమొదటి కవిత సమర్పణ అన్నారు. అమ్మా, నువ్వు లేక జన్మలేదు నాకు, బ్రతుకెక్కడిది? నాన్న, నువ్వు లేక జన్మని బతుకుని ఇచ్చిన అమ్మా నాన్నల పాదపద్మాలకు భక్తి శ్రద్ధలతో ఈ అక్షర కుసుమాలను సమర్పిస్తున్నాను అంటూ చక్కగా గురువుల్లాంటి కవులకు, అమ్మా నాన్నలకు సమర్పణగా చేసుకున్నటువంటి తెలిరేఖల సంపుటి ఇంచుమించుగా విజయ శిఖరానికి చేరింది. మొట్టమొదటి మూడు పేజీల్లోనే రాజుగారి యొక్క సంస్కార భావం మనకి తేటతెల్లమయ్యాయి. ఇందులో ఈ సంపుటిలో శీర్షికల్లో చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ సమర్పణ అన్నది మనకు అంకితం పేజీలో కావచ్చు. విలువ అనే మొట్టమొదటి శీర్షికలో అలజడితో, అసంతృప్తితో ఉదయించిన నవోదయం హర్షాన్ని ఎలా తేగలుగుతుంది? తృణీకరణను స్వీకరించగలను, తక్కువ అంచనాన్ని భరించలేను. అది చూసారా, ఒక గూడు కట్టిన శిరోకంపన, ఆ వేదన ఎంత చక్కగా వ్యక్తం చేస్తారు. హర్షాన్ని, ఉదయించిన నవోదయం హర్షాన్ని ఎలా తేగలుగుతుంది? తృణీకరణను స్వీకరించగలను. ఎవరైనా సర్లే అని పక్కన పెడితే ఓకే, స్వీకరించగలను. కానీ తక్కువ అంచనా వేస్తే మాత్రం భరించలేను. నన్నులా చూడాలి. నువ్వు తృణీకరించావు, నీతో పోల్చుకుంటే నేను తక్కువ అనుకోని, అది నాకు తక్కువ కాదు, నీకు తక్కువ. కానీ నన్నుగా అంచనా వేయకుండా తక్కువ అంచనా వేస్తే మాత్రం భరించలేను కదా, అదనమాట. అటువంటి ఒక అభివ్యక్తీకరణ, అంతర్లీనమైన అభివ్యక్తీకరణ ఇందులో కనిపించే చాలా అద్భుతమైన కవిత ఇది. చిత్రభావోదయం అనే ఈ శీర్షికలో చూస్తే, నీలో వాడి వేడి లేని స్తబ్దతనే చూశాను, నీలో వాడి వేడి లేని స్తబ్దతనే చూశాను. నవ వసంతం అందరికీ ఆహ్లాదం పంచుతుందనే భావన చిత్రమై తోచింది నాకు. ఎదురు చూపులుగానే మిగిలిపోయాయి తప్ప వీరి తూపులైన మనసును రంజింపజేయలేదు. అంటే కవిలో కలిగినటువంటి ఒక్కొక్కసారి వైరాగ్య భావనలు, ఇవన్నీ కవిత్వంలో నివేదన వచ్చినప్పుడు ఆ కవిత్వం అద్భుతంగా పండుతుంది. అందులో సందేహమే లేదు. అలాంటి కోవలో ఉంది ఈ కవిత్వం. దీపావళి గురించి అంటారు, చీకట్లో ఈ వెలుగు పూల సందడి 60లో 20ని చూపిస్తుంది. పిల్లలతో ఆడుకుంటూ ఆ దీపావళి సందడిని, ఆ వెలుగు పూలు చిమ్మే ఆ కాంతి రేఖల్ని, వెన్న ముద్దల్ని చూస్తూ ఉంటే, చిచ్చుబుడ్ల యొక్క ఆ ఎగిసిపడే తత్వాన్ని చూస్తూ ఉంటే కనుక మనం కూడా 60లో 20లోకి వెళ్ళిపోవడం, ఇంకా బాల్యంలోకి వెళ్ళిపోవడం అనే సందర్భాన్ని ఇక్కడ పరకాయ ప్రవేశం చేస్తారు పిల్లల్లోకి రాజుగారు. బతుకు కాసేపైనా హాయినివ్వాలనిపిస్తాయి వెలుగు రవ్వలు, కమ్ముకున్న పొగలకు దోమలే కాదు, దాచుకునే దొరలు ఉక్కిరి బిక్కిరవుతారు. ఇది చారిత్రక సత్యం. నిత్య నూతన చీకటి వెలుగుల సంయోగం. అసలు జీవితాన్ని ఈ దీపావళితో చెప్పుకొస్తూ జీవితాన్ని ఎంత అందంగా చిత్రీకరించారో ఇందులో తెలుస్తుంది. ఇంకా సెగ అనే ఈ శీర్షికలో మంటల సెగలు, ఇవి
మంటలతో కూడిన సెగలు, చల్లారిన ఆలోచనలకి కమ్మగా తగిలాయి. అంతే. ఒక నిర్వీర్యమైన పరిస్థితిలోనూ, ఒక నిరాశామయ సందర్భంలోనూ, ఇంకా ఏమీ లేదనే నిస్పృహలో ఉన్న సందర్భంలో మంటలు సెగలై అవి కాస్త చల్లారిన ఆలోచనలకు కమ్మాయి అనుకోండి, కమ్మగా తగిలాయి అనుకోండి, అక్కడ కవిత్వమే వస్తుంది ముందు నాకు తెలిసి. అంతా అచేతనలోనూ జడత్వంలోనూ కమ్ముకున్న నిరాశ నిస్పృహల్లోనూ ఒక మెరుపు ఆలోచన ఏదో కవిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి కవిత్వం రాయిస్తుంది. అక్కడ కవి మళ్ళీ బతికేస్తాడు. అంటే కవి ఆయుష్ కవిత్వంతో ఉందని ఈ సెగ యొక్క విశ్వరూపం ఇందులో మనకు కనిపిస్తుంది. ఉరకలేసే ఉత్సాహం చల్లబడిపోయింది. ఎంతలో ఎంత తేడా నాకు ఇప్పుడు అర్థమైంది. సెగ తగలందే పగరగలందే, నెలవంక దిగిరాదని తొలికిరణం తాకదని. చూసారా, ప్రకృతికి అనుభూతమైనటువంటి ఇది నిజంగా మనిషి అన్వయ క్రమంలో, ఆలోచన క్రమంలో, మనిషి జడత్వంలోంచి చైతన్యంలోకి వెళ్ళే క్రమంలో ఎంత అద్భుతమైనటువంటి కవిత లక్ష్యం ఇది. నేను మొలకనైతే అంటారు ఒక శీర్షికలో. నేను మొలకనైతే ఎంత బాగున్ను, చూడ్డానికి ముందుగా తినేద్దామన్న ఆబగా ఉందది. మొక్కై పచ్చదనాన్ని పరచొచ్చు, పువ్వై రంగులారబోయొచ్చు, కాయగా కసురనిపించినా పండిన తర్వాత ఎంత సంబరమో. నేను మొలకైతే ఎంత బాగుంటుందన్నారు. అంటే మొలకకు ఉన్న ప్రధానమైన గుణం ఏంటది? అది విస్తరించుకోవడం, శాఖోపశాఖలుగా వెళ్ళడం, మరొక జన్మాన్ని ప్రసాదించడం అని ఇవన్నీ కూడా మొలకకు ప్రసాదించబడినటువంటి గొప్ప గుణాన్ని. నేను మొలకనైతే అంటే మొలకలో పరకాయ ప్రవేశం చేసి కవి రాసుకున్న ఈ కవిత దీన్ని ఏమంటామంటే అనుభూతి. అనుభూతి కన్నా దాని నుంచి చెందిన పరవశం. 3 పదుల జీవితంలో 7 పదుల వైరాగ్యం. ఈ మామూలుగా ఈ 30ల్లో వైరాగ్యం ఎందుకు వస్తుంది? సాధారణంగా యువతకి ఉద్యోగం లేకపోతే వస్తుంది, లేదంటే తన జీవితంలో సొంత కారణాల వైఫల్యాల వల్ల వస్తుంది. అయితే ఈ 3 పదుల జీవితంలో 7 పదుల వైరాగ్యాన్ని ఎలా చెప్తారో రాజుగారు ఇది చాలా మిగతా కవితలతో పోల్చుకుంటే చాలా సుదీర్ఘమైన కవిత రాశారు. 3 పదుల జీవితంలో 7 పదుల వైరాగ్యం ఏమిట్రా అప్పారావు అంటే, 7 పదుల వైరాగ్యం ఏమిట్రా అప్పారావు అంటే అతడు చెప్పిన వైనం వినండి. ఆదర్శాలు వల్లించి నిదర్శనాలు మనకెందుకు లే అని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నా అన్నవాళ్ళందరూ నమిలి మింగ చూశారు. శ్రమ జయిస్తుందని, నిజం నిలకడ మీద తెలుస్తుందని అందరికీ అందని దూరంలో హాయిగా బతుకుదామనుకుంటే ఎర్రటోపీలు గుర్రుగా చూస్తూ మాది మాకివ్వకపోతే బ్రోతల్ కేసులో బుక్ చేస్తామన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ స్థితిగతులకు అద్దం పట్టింది. ఇందులో ఎంత అంతర్భూతమైనటువంటి వేదన జనిస్తుందో తెలుసా. కవితాత్మకంగా చాలా ప్రవాహంగా గూడు కట్టుకున్న ఈ కవిత్వం నడిచి నడిచి చరాచర కవితా పాదాలతో వెళుతూ ఇక్కడ చూడండి. ఆ 3 పదుల సమయంలో ఆ ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ జీవన్మరణ సంఘర్షణ సమయంలో ఇక్కడ చూడండి. ఇప్పుడు అది మంచం దిగడం లేదు. 6 నెలలు అంటే ఏంటిది? 6 నెలలు తిప్పి 60 రకాల మందులిచ్చి 60,000 గుంజి తన వల్ల కాదని చక్కగా పంపేశాడు. ఇప్పుడు అది మంచం దిగడం లేదు. అర్ధాంగిని వదలలేక, ఆదర్శం మరవలేక, గతం మరుపురాక, వర్తమానానికి బెదిరిపోక ఒంటెత్తు బండిలా నెట్టుకొస్తున్నాను. 6 నూరైనట్టు 3 పూలు 6 కాయలు కాసినట్టు కడుపు పండి నెలలు నిండి పండంటి కొడుకును కన్నది. వాడే సగర్వంగా భావిస్తూ వాడినే గర్వంగా పెంచుతూ నా ఆశలకు అనుగుణంగా మార్చమని అయ్యగారికి అప్పగిస్తే ఆయన అలక మీద ఉన్నారని తెలిసింది. ఎందుకంటే అంటూ చూసారా, ఈ 3 పదుల జీవితంలో 7 పదుల వైరాగ్యం అనేది ఎవరికైనా కలుగుతుంది. కానీ ఆ వైరాగ్యాన్ని సాధించి ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ 7 పదుల్లో 3 పదుల ఉత్సాహం తప్పకుండా తెచ్చుకుంటాం అనేది ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ పిల్లలు గురుదేవునికి మంచి మనసు మమతల కలగలిపి దడి కట్టడం చూసిన ఆలోచన తరంగాలకు అక్షరరూపం ఇచ్చింది తపన అనే కవిత. చక్కని ఒక మినీ కవితలా ఉన్నటువంటి ఈ కవిత చూడండి. ఒళ్ళు మరచి ఇల్లు మరచి శ్రమనంతా మరిచిపోయి మనసంతా మమత నింపి పిల్లలు మల్లెలాంటి తెల్ల మనసుతో కడుతున్నారు దడి. దడి కాదది మమతల
బడి దేవుడి గుడి. ఇది అద్భుతమైన భావన ఈ కవిత. చికిత్స అంటారు, నేను సమాజాన్ని చదువుతున్నా. అది విద్యార్థులు పాఠ్య పుస్తకాల్లోని అంశాలను ఎవరైనా చదువుతారు, కానీ సమాజాన్ని చదవడం అనేది పెద్ద చదువు. ఇక్కడ ఇవ్వని డాక్టరేట్ సమాజాన్ని చదివినవాడు చేసే పని. ఆయనకు డాక్టరేట్ ఇవ్వక్కర్లేదు, సమాజాన్ని చక్కగా చదువుకున్న ఏ వ్యక్తి అయినా డాక్టరేటే లెక్క. అంటే సమాజాన్ని అర్థం చేసుకోవడం చదవడం అంటే నీకు అనుగుణంగా సమాజం ఉండడం అనేది కాదు, అన్ని కోణాల్లోంచి సమాజం ఇలా ఉండాలి అని నువ్వు అనుకోకుండా అన్ని కోణాలకి నువ్వు అనుకూలంగా మారడం కూడా నేర్చుకోవాలి. ఈ చికిత్స చూడండి. నేను సమాజాన్ని చదువుతున్నాను, ఏ ఇజము నచ్చలేదు, ఎవరి నైజము ముచ్చటగా లేదు, ఎంతకాలమీ సణుగుడు కనిపించదాయి విరుగుడు, కుళ్ళిన భాగాన్ని కోసేస్తా, కొత్త రక్తాన్ని ఎక్కిస్తా. ఇది కవి ధైర్యవచనం, ఇది కవి హక్కు. అంతే. ఈ మాట కవి తప్ప ఇంకెవరు చెప్పలేరండి. ఒక డాక్టర్ కూడా ఈ మాట చెప్పలేడు. డాక్టరు శస్త్రచికిత్స చేసే వ్యక్తి అయినప్పటికీ సమాజంలో ఒక భాగాన్ని తీసిపారేసి నేను సర్జరీ చేస్తానని ధైర్యంగా చెప్పలేడు డాక్టరు, ఎందుకంటే అతనికి దేహమే పరిధి. కాబట్టి ఇక్కడ కవి రవిగాంచని చోటుని కవి కాంచుతాడు. కాబట్టి ఏ మానసికమైన భాగాన్నైనా కోస్తాడు, భౌతికమైన భాగాన్నైనా కోస్తాడు, బౌద్ధికమైన భాగాన్నైనా కోస్తాడు, ఆత్మగతమైన భాగాన్నైనా కవి శస్త్రచికిత్స చేయగలడు. కాబట్టి కుళ్ళిన భాగాన్ని కోసేస్తా, కొత్త రక్తాన్ని ఎక్కిస్తా. ఎలా ఎక్కిస్తాడు కవి? తన అక్షరాల్లోంచి ఇంజెక్ట్ చేస్తాడనమాట. ఇలా సాగుతుంది ఈ తెలిరేఖలు కవితా సంపుటి నిండు కూడా ఇటువంటి కవితా మార్మికాలు ఎన్నో దాగుని ఉన్నాయి. ఇంకా చివరిగా విశ్వేశ్వరవర్మ గారు రాసినటువంటి రవ్వలు, సంపూర్ణమైన ఈ రవ్వల ప్రక్రియ, ఇది దేనికి అర్థం పడుతుందో చూస్తే ప్రతి రవ్వ కూడా ఇందులో మెరుపులే కనిపించాయి. ఎందుకంటే తొలినాళ్లలో రాసిన రవ్వల కన్నా వీటిల్లో ఎంతో కొంత పరిణతి కూడా కనిపించి, ఇష్టం అపేక్షకు మరో రూపం. అంటే అపేక్ష అనే మాట ఇష్టానికి ఒక సమానార్థకం, అంటే మనం ఇంగ్లీష్లో సినానిమ్ అంటాం. అలా అపేక్షకు మరో రూపం, ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, నడుంగడతాడు మొనగాడు. ఇది ఈ రవ్వ చూపించిన పరిస్థితి. అంటే ఇష్టంతోనే మనం ఏదైనా పని చేయగలం. అది ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఒక మొనగాడు కావాలి, వాడు నడుం కట్టేవాడై ఉండాలి, అది ఏదైనా చేసేవాడై ఉండాలి. అది ఇంత విస్తృతంగా ఈ రవ్వ మనకి కనిపిస్తుంది. అయితే ఈ రవ్వల సంపుటి వేసే ముందు ఇందులో మిగతా సంపుటాలతో పోల్చుకుంటే పరిపూర్ణమైనటువంటి పీఠికలు ఇందులో ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుగంబాబు గారు ఈ రవ్వలని చాలా బాగా తడిమిన తర్వాత ఇందులో సుగంబాబు గారు అంటారు, సమాజంలో ఒకడుగా అందరి వాడుగా కలిసి బతకాలనే కవి ముందుగా తనను తాను సమాజంతో జోడించుకుంటాడు. ఇది కవి అనేవాడు ఎప్పుడు కూడా సమాజానికి విడిగా ఆలోచిస్తాడు. సుగంబాబు గారు ఈ మాట ఎందుకు చెప్పారంటే చాలా బాగుంది. ఎందుకంటే కవి అనేవాడు కవిగా బయలుదేరే ముందు తనను తాను సమాజం నుంచి విడిపోయి ఒకటిగా చూసుకుంటూ బయలుదేరుతాడు. కాబట్టి అక్కడే కవికి జాగ్రత్త చెప్పేవా ధైర్యవచనం ఇది. తనను తాను సమాజంతో జోడించుకుంటాడు. ఆ జోడించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే తను ఒక దిశానిర్దేశనం చేసుకుంటూ మార్గదర్శనం చేయడానికి వెళ్తున్నాడు. కాబట్టి అతను కూడా సమాజంతో జోడింపై ఇష్టం లేకపోయినా సమాజంతో కలిసి నడుస్తాడనమాట. ఇలా చేస్తూ ఈ కలయికలోనే కవి భవిష్యత్తు సమాజ భవిష్యత్తు మిళితమైన అదనమాట. అక్కడ సమాజం యొక్క భవిష్యత్తు కానీ వ్యక్తిగతంగా కవి యొక్క భవిష్యత్తు కానీ బాగుండాలంటే రెండింటి మధ్య రాపిడి సంఘర్షణ జరుగుతూ అవి ఒకే తాడంటే ఒక బండికి రెండు చక్రాల్లాగా సమానంగా నడవాల్సిన అవసరం ఉంది. కవి బాధ్యత ఇక్కడ చెప్తూ ఈ అద్భుతమైన ఆరంభ వాక్యాలు తీసుకున్నటువంటి ఈ సుగంబాబు గారు ఇలా చెప్పుకొస్తూ, ఎందుకంటే ఈ పెద్దల మధ్య ఉన్న అనుబంధ బాంధవ్యం నేను మాట్లాడదలిసింది కాదు, చాలా గొప్పగా ఉందని నాకు ఈ ముందు పీఠికలు బట్టి తెలుస్తుంది. రవ్వలు మధ్యలో మెరిసింది ఇలా అని చెప్పి ఇప్పుడు మన భూపతిరాజు గారు చెప్తున్నారు. ఏమని? తెలుగు సాహిత్యం నిత్య నూతనంగా ఉంది, కవిత్వం
కాలానుగుణ్యంగా వస్తు వైవిధ్యంతో తన రూపాన్ని మార్చమంటూ అలరారుతుంది. రూపం మారినంత మాత్రాన, ప్రక్రియ మారినంత మాత్రాన అది కవిత్వం కాకుండా పోదు. అది అంటే ఇది ఇప్పుడు లఘు రూపాల్ని మనం నిర్లక్ష్యం చేసినంత మాత్రాన కవిత్వం ఎప్పుడు కూడా బాగుపడదు. కవిత్వం బాగుపడాలంటే కొన్ని ప్రక్రియలు వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అసమర్థులని అర్థం చేసుకోవాలి. అసలు కవిత్వం చక్కగా అందరిలోకి వెళ్ళాలంటే దానికి ప్రధాన ఏకైక మార్గం లఘు రూపాలు. అంటే చిన్న రూపంలో, సూక్ష్మంలో మోక్షంలా, ఆ బిందువులో సింధువులా, ఆ చిన్న మాటలో పెద్ద అర్థాన్ని మనం ప్రబోధం చేయగలిగితే అక్కడ కవి చాలా పెద్ద కవి. ఇప్పుడు వామనుడు మోపిన పాదంలా ఈ వామన కవితలన్నీ కూడా మనకి ఉంటాయి. పచ్చని ఆకుల మధ్య తెలిరేఖల విన్యాసం మళ్ళీ చూడాలనిపిస్తుంది, సప్తవర్ణ సమాహారం శ్వేతం. ఇది ఎంత అనుభూత సౌందర్య ప్రకృతి తాదాత్మ్యం చెందినటువంటి, అంటే ఇది కవి అనుభూతం చేసుకుని ఆత్మగతం చేసుకున్నప్పుడు ఈ చక్కని భావచిత్రంలాగా వచ్చింది రవ్వ. చూడండి, పచ్చని ఆకుల మధ్యలోంచి ఆ ఉదయాన్ని ప్రసరణ కిరణాలు చూసినప్పుడు తెలిరేఖల విన్యాసం, ఆ రేఖలు తెల్ల తెల్లగా ఉన్నాయి, ఎందుకంటే లేత కిరణాలు కాబట్టి అవి తెల్లగా ఉన్నాయి, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అదే ఎర్రటి ఎండ యొక్క కిరణాలు ఆకుల మధ్య నుంచి వస్తే చూడలేము, ఎందుకంటే సూటిగా ఉంటాయి కాబట్టి. ఇవి కాస్త ఎలా ఉన్నాయి, ఆకుల మీద పడి ప్రతిఫలించగానే, అందులో మనం సైన్స్లో చదువుకుంటాం విబ్జిఆర్ అనే మాట, ఈ 7 రంగులు ఈ వర్ణ విక్షేపణం చెంది సప్తవర్ణ సమాహారం శ్వేతం, అందులో ఆ తెలుపుదనమే మళ్ళీ ఇక్కడ మనకి చూపిస్తుందన్నమాట. ఇలా రవ్వలన్నీ కూడా మురిపిస్తున్నాయి, అన్నీ కూడా మెరుస్తున్నాయి. ప్రతి రవ్వ కూడా ఎంత శ్రద్ధ తీసుకొని ఈ రవ్వలు రాయడం జరిగిందో అంత శ్రద్ధగానే పుస్తకం కూర్పు కూడా జరిగింది. అది మహావృక్షం, ఎందరికో నీడనిస్తుంది, అంత పెద్ద రావి చెట్టు, మనిషికి చెట్టు ఆదర్శం. ఎందుకు ఆదర్శం? ఆ రావి చెట్టు ఎందుకు ఆదర్శంగా నిలబడింది? అది నీడనిచ్చింది, పైగా చల్లగా ఉంది, ప్రాణవాయువునిస్తుంది. అది అంత పెద్ద చెట్టు అయినా ఒదిగి ఉంది మనిషికి నీడనివ్వడానికి. ఇది ఇన్ని రూపాల్లోనూ కూడా ఆ చెట్టు అనేది నిలువెత్తు మనిషికి ఆదర్శంగా నిలబడిందని చెప్పడం. వర్షాలు లేవు, చెట్లు నరికేశారు కదా, దారి దొరకని రైతన్న, పర్యావరణమే ప్రాణం. రైతన్నకి చెట్లు నరికేసినప్పుడు ఆ పొలం నిండా ఎక్కడ పొలం గట్ల మేర చెట్లు లేవు, ఇంకా రైతుకి ఏం దిక్కు? ఇంకా రైతుకి ఏం దిక్కు? ప్రకృతే దిక్కు, ఇంకా పర్యావరణమే ప్రాణం. అది అంకురానికి ఆధారం బీజం. అంకురిస్తే బీజము అంకురానికి ఏంటి తేడా? బీజం అంటే మనం వేసిన తొలి దశలో పుట్టుకొచ్చేది, ప్రాణంతో బయటకు వచ్చేది. ఇక అంకురం అంటే దాని నుంచి వచ్చే మొలక, మొలుస్తుంది. ఈ బీజానికి అంకురానికి సన్నని తేడా ఉంది. ఇది గమనిస్తే కానీ ఈ రవ్వ అర్థం కాదు. అంకురానికి ఆధారం బీజం, ముందు వెయ్యాలి, ఒక విత్తనం వెయ్యాలి, అప్పుడు దానిలోంచి ఒక అంకురం పొడుచుకొస్తుంది. ఇది అంకురిస్తే అది కాస్త అంకురించి ఇంకా పైకి వెళితే ఏమవుతుంది? 10 మందికి నీడనిచ్చే చెట్టు అవుతుందన్నమాట. ఈ అక్షరం అలాంటిది. అక్షర బీజం వేస్తే, అక్షరం అంకురిస్తే, భావాలతో పదాలు చక్కగా పొసికి అంకురిస్తే అది మహా కవితా వృక్షమై, కావ్య వృక్షమై అలరారుతుంది అని అర్థం వచ్చేటట్టుగా. ఇలా ఇంకా ఏ రవ్వను తీసుకున్నా, ఏ కవిత్వాన్ని తీసుకున్నా రాజుగారి కవిత్వంలో నిరంతరాయమైనటువంటి ఒక సమంజసమైనటువంటి భావ పరివర్తనతో, భావ పరిమళాలతో విరాజినటువంటి కవిత్వం రాసినటువంటి విశ్వేశ్వరమ్మ భూపతి గారి కవిత్వం. నేను దీన్ని గమనించడానికి ఇంత చక్కని, ఒక రకంగా నేను ఇంత చదివినవే మళ్ళీ ఇప్పుడు చదువుతుంటే ఎంత గాఢమైన కవిత్వం రాశారు రాజుగారు అని చెప్పి అనిపిస్తుంది. ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఈ SHO AP TV వారికి అభినందనలు తెలియజేస్తూ, కవికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.